సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఒక దుర్ఘటన అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్పై పెట్రోల్ పోసి అత్యాయత్నం. మరి పూర్తి వివరాల కోసం మరి కేసునైతే పరిశోధిస్తున్నటువంటి పోలీసులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. అంగన్వాడీ ఉపాధ్యాయురాలపై పెట్రోల్ పోసి అత్యాయత్నం. విశాఖలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలపై ఓ మహిళ పెట్రోల్ పోసి అత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తూర్పు డివిజన్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ నగర పరిధిలోని అక్కయ్యపాలెం పెద్దూరికి చెందిన రహీమున్నిసా బేగం 40 సంవత్సరాలు శ్రీనివాస్ నగర్లో అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. గోపాలపట్నానికి చెందిన సంగీత ఆమె కొన్నేళ్లుగా స్నేహితులు. వారిద్దరి మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో సంగీత ద్విచక్ర వాహనంపై రహీమున్నిసా బేగం పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రం వద్దకు వచ్చింది. ఇద్దరూ కలిసి పక్కనే నిలిపి ఉంచిన ఆటోలో కూర్చున్నారు. 11:15కు ఆటో నుంచి మంటలు వచ్చాయి. అనంతరం సంగీత అక్కడి నుంచి పారిపోవడాన్ని స్థానికులు గుర్తించి 4వ పట్టణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఆటోలో ఉన్న రహీమున్నిసా బేగం శరీరం కొంత భాగం కాలిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితురాల్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో అగ్గిపుల్లలు ఉండడంతో అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మొదట బాధితురాలు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కాలిపోయానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇదిలా ఉండగా పరారైన సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. రహీమున్నిసా బేగంకి సంగీత ఇటీవల 35,000 అప్పుగా ఇచ్చింది. పలుమార్లు అడిగినా ఇవ్వలేదు. ఆమెను బెదిరించేందుకే బుధవారం ఉదయం ఒక డబ్బాలో పెట్రోల్ తీసుకొని అంగన్వాడీ కేంద్రంకు సంగీత వచ్చింది. ఇద్దరు ఆటోలో కూర్చున్నారు. డబ్బులు అడిగితే ఇప్పుడు ఇవ్వలేనని రహీమున్నిసా బేగం అంటే అంగన్వాడీ టీచర్ తెలిపింది. ఆగ్రహంతో సంగీత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారైందని ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితురాలు సంగీతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు. సరే, ఏది ఏమైనా ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇలా చాలా 50% వరకు శరీరం గాయాలతో కాలిపోయింది. ఈమె ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అందరం కోరుకుందాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.